అకున్ సబర్వాల్ 2001 ఐపీఎస్ బ్యాచ్. రాజకీయాలకి అతీతంగా ఇతని సిన్సియారిటీని ప్రశంసిస్తుంటారు ప్రజాప్రతినిధులు. అంతటి స్ట్రిక్ట్ ఆఫీసర్ లీడ్ చేస్తున్న టాలీవుడ్ డ్రగ్స్ ఇన్వెస్టిగేషన్పై సంయమనం కోల్పోయి బాధ్యతారహితంగా వ్యాఖ్యానించిన నాగబాబు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డ్రగ్స్ విచారణలో పారదర్శకంగా జరగాలని, పోలీసులు కేవలం సినిమా వాళ్లనే టార్గెట్ చేస్తుందని, హైదరాబాదే కాకుండా పల్లెటూర్లకు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి పాకిందని, కెల్విన్ లాంటోడే కాదు ఇంటర్నెట్లో కూడా డ్రగ్స్ ఆర్డర్ చేసుకునే సౌలభ్యం వచ్చిందని, ఫస్ట్ గవర్నమెంట్ వాటన్నింటినీ బ్యాన్ చేయాలని, ఆ తర్వాతే సినిమా వాళ్లపై విచారణ జరగాలని ప్రభుత్వంపై, విచారణ అధికారులపై తన స్థాయిని మరిచి ఆక్రోశం వెళ్లగక్కాడు. ఇక డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సినీ సెలబ్రిటీస్ తప్పు చేసినా చేయకున్నా వారికి నా సపోర్ట్ ఉంటుందని తీవ్ర పదజాలంతో చెప్పాడు నాగబాబు. కేవలం విచారణ మాత్రమే జరుగుతున్న ఈ సమయంలో రెండు రాష్ట్రాలకి పెద్ద మనిషిలా ఉన్న చిరంజీవికి తమ్ముడిలా ఇంకొంచెం సంయమనం పాటిస్తూ సిన్సియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకి మోరల్ సపోర్ట్ చేయాల్సిన నాగబాబు ఇలా నోరు జారడంతో అతని అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ని అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న కామెంట్స్ సోషల్ మీడియాలో చేసుకుంటున్నారు నెటిజన్లు.